వెల్కమ్ టు తెలంగాణ ఫోకస్. నేను మీ హరితక్క. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరగడంతో పాటు రాష్ట్రానికి కోల్డ్ వేవ్ అలర్ట్ ఇచ్చింది ఈరోజు వాతావరణ శాఖ. అసలు పెరిగిన చలి ఎన్ని రోజులు ఉండేటువంటి అవకాశం ఉంది, పెరగడానికి గల కారణాలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటుంది వాతావరణ శాఖ, ఈ అన్ని వివరాలను తెలుసుకునే పోయే ముందు మన ఛానల్ని, ఇది మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మరింత మందికి ఈ వీడియో చేరాలంటే షేర్ కూడా చేయండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి తీవ్రత పెరుగుతుండడం ప్రజల్ని ఒకంత భయాందోళనకే గురిచేస్తుంది. పొద్దున్నే పొగ మంచు కురుస్తుండడం, రాత్రిపూట చూస్తే చలిగాలులు వీస్తున్నాయి. దీంతో చాలా జిల్లాల్లో ఇప్పటికే సింగిల్ డిజిట్స్ ఉష్ణోగ్రతలు, కనిష్ట ఉష్ణోగ్రతలు ఎస్పెషల్లీ నమోదవుతున్నాయి. ఇక చాలా జిల్లాల్లో, ఇక మిగతా అన్ని జిల్లాల్లో కూడా 15 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీని మీద రాష్ట్రంలో రాగల 3 రోజులకు సంబంధించి వాతావరణ శాఖ కొన్ని హెచ్చరికలను అయితే మనకి అందించింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు ఈ కోల్డ్ వేవ్ అలర్ట్ తోటి మనం తెలుసుకుందాం. మనతో పాటు జాయిన్ అవ్వడానికి వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ సార్ ఉన్నారు. ఒకసారి సార్కి ఫోన్ కాల్ కలుపుదాం. కలిపి ఈ విషయం మీద చాలా సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తా. శ్రీనివాస్ సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ నమస్తే. సో మన ఛానల్లో నేను వీడియో చేస్తున్నాను చలికి సంబంధించి. ఈ రోజు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్లో మన కోల్డ్ వేవ్ అలర్ట్ ఇచ్చారు మీరు. 2-3 రోజులు కొంత జాగ్రత్తగా ఉండమని. అసలు కోల్డ్ వేవ్ అలర్ట్ ఇవ్వడానికి గల రీజన్స్ ఏంటి సార్? అసలు ఈ పెరిగినటువంటి చలి ఎన్ని రోజుల పాటు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఎస్పెషల్లీ సింగిల్ డిజిట్స్ నమోదవుతున్నటువంటి జిల్లాలకు ఎలాంటి అలర్ట్స్ ఇస్తారు మీరు? మనకి ప్రస్తుతం ఉత్తర వాయువ్య దిశల నుంచి తూర్పు ఉత్తర భారతదేశం నుంచి చలిగాలులు అనేటివి మనకి తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి. ఉత్తర భారతదేశం అంతా కూడా చాలా రాష్ట్రాల్లో మనకి కోల్డ్ వేవ్ కండిషన్స్ కొనసాగుతున్నాయి. 5 నుంచి 7 డిగ్రీలు ఆ ప్రాంతంలో ఉత్తర భారతదేశంలో చాలా చోట్ల టెంపరేచర్లు ఉన్నాయి. దీనికి తోడు మనకి క్లౌడ్లెస్ నైట్, అంటే మేఘావృతం లేకుండా, పూర్తిగా మేఘాలు లేకుండా ఆకాశం అంతా క్లియర్ గా ఉన్నప్పుడు రేడియేషన్ కూలింగ్ వల్ల మనకి భూభాగం కూడా పగలు వచ్చిన వేడిని అంతా కూడా మళ్ళీ తిరిగి రాత్రి భూభాగం నుంచి రీరేడియేట్ చేయబడుతుంది స్కైలోకి. అది క్లౌడ్స్ ఉన్నప్పుడు కొంతవరకు నిరోధించబడి మనకి వేడిమి ఉంటుంది. క్లౌడ్స్ లేనప్పుడు భూభాగం కూడా ఇలా రేడియేషన్ కూలింగ్ కి గురవుతుంది. దీనికి తోడు మనకి ఉత్తర భారతదేశం నుంచి చలిగాలులు ప్రవేశించడం వల్ల రాష్ట్రంలోని చాలా ప్రాంతంలో ప్రస్తుతం మనకి మినిమం టెంపరేచర్లు పర్టికులర్ గా 5 నుంచి 7 డిగ్రీల వరకు కూడా తక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలోనూ అలాగే పశ్చిమ తెలంగాణ ప్రాంతంలోనూ ఈ తీవ్రత కొంచెం ఎక్కువ ఉంది. సార్ యాక్చువల్గా 2 నుంచి 3 అంటే సాధారణం కిందకి కొంత కౌంట్ చేసుకున్నా, 5 నుంచి 7 అంటే చాలా ఎక్కువ స్థాయిలో మనకి శీతల గాలులు వీస్తున్నాయి అనుకోవాలి. యాక్చువల్ రీజన్ ఏమనుకోవచ్చు సార్? ఎందుకంటే మనం డిసెంబర్ ఎండింగ్లో లేకపోతే జనవరి స్టార్టింగ్ ఆర్ ఎండింగ్లో చూస్తే చలిని ఇప్పుడు చూస్తున్నాం. అసలు ఇంత తొందరగా ఇంత శీతల గాలులు పెరగడానికి కారణాలు ఇంకేమన్నా చెప్తారా? మనకి ఉత్తర భారతదేశంలో జనరల్ గా వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి. మనకి బాగా ఉత్తర భారతదేశం హిమాలయ ప్రాంతాలకు వెళ్తే ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచి ఉత్తర భారతదేశంలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఆ ప్రాంతం నుంచి వెస్టర్న్ డిస్టర్బెన్స్ అని ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ అంటాం. ఇవి పాస్ అయిన తర్వాత ఆ ప్రాంతం నుంచి మనకి వాటి తర్వాత ఏమవుతుందంటే బాగా పూర్తిగా వాటి వెనక వైపున చల్లటి శీతల గాలులు అనేవి హిమాలయ ప్రాంతం నుంచి ఉత్తర భారతదేశంలోకి ప్రవేశించి క్రమంగా అవి దక్షిణానికి ప్రయాణం చేస్తాయి. ఆ విధంగా ప్రస్తుతం ప్రక్రియ గత వారం 10 రోజుల నుంచి ఉత్తర భారతదేశంలోనికి హిమాలయ సానువుల నుంచి చల్లటి గాలులు ఉత్తర భారతదేశంలోకి, అలాగే గ్రాడ్యువల్ గా మనకి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశిస్తున్నప్పుడు దక్షిణ భారతదేశంలో మనము మధ్యప్రదేశ్ ప్రాంతానికి ఆనుకుని మొదటి స్టేట్ మనకి తెలంగాణ. అందుకని తెలంగాణలో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఈ చలి తీవ్రత అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే మన ఐఎండి డెఫినిషన్ ప్రకారం కోల్డ్ వేవ్ అంటే ఒక ప్రాంతపు టెంపరేచరు 10 డిగ్రీల కంట మినిమం టెంపరేచర్ 10 డిగ్రీల కంట దిగువకు పోయి, అదే కాకుండా అక్కడ ఉన్న యావరేజ్ టెంపరేచర్ అంటే ఒక 30-40 సంవత్సరాల ఆ రోజు యొక్క యావరేజ్ టెంపరేచర్ కంటా కూడా 5 నుంచి 7 డిగ్రీలు లోపు కిందకి పోతే మనం
కోల్డ్ వేవ్ అంటాం. 7 డిగ్రీల కంటా కూడా దాటి కిందకి వెళ్ళినట్టయితే సివియర్ కోల్డ్ వేవ్ అంటాం. ప్రస్తుతం సివియర్ కోల్డ్ వేవ్ లాంటి పరిస్థితులు మనకి ఆదిలాబాద్ జిల్లా కుమ్రం భీం ఆ ప్రాంతంలో నిన్న నమోదైనాయి. ఎందుకంటే అక్కడ అరౌండ్ అవన్నీ ఏజెన్సీ ప్రాంతాలు కదా సార్? ఏజెన్సీ ప్రాంతాలు అక్కడ జనరల్ గా ఫారెస్ట్ ఏరియా. తెలంగాణలో ఎప్పుడు కూడా శీతలకాలంలో మనకి ఆదిలాబాద్ కుమరం భీం కంపేరిటివ్లీ మిగిలిన ప్రాంతాల కంటే చల్లగా ఉంటుంది. అదే విధంగా అక్కడ ఈ నార్త్ నుంచి వచ్చిన శీతలకాలు కూడా తాకిడి మొదటగా ఆదిలాబాద్ కుమరం భీం ప్రాంతం నుంచే ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో టెంపరేచర్లు ఇప్పుడు బాగా తగ్గినాయి. సో అందుకని ఇప్పుడు ఈ పరిస్థితి మరొక 2 రోజులు కొనసాగే అవకాశం ఉంది. అందుకని ప్రస్తుతం మనం నార్త్ తెలంగాణలో ఆదిలాబాద్, కుమరం భీం, మంచిర్యాల, ఇటు నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ఈ జిల్లాల్లో రేపు ఎల్లుండి కూడా 10 డిగ్రీల కంటే దిగువగా టెంపరేచర్లు నమోదయ్యే అవకాశం ఉంది అని భావిస్తున్నాము. అందుకని ఆ ప్రాంతంలో మనం కోల్డ్ వేవ్ అలర్ట్ ని ప్రకటించడం జరిగింది. సో కేవలం ఉత్తర తెలంగాణ జిల్లాలోకేనా సార్, లేదంటే మిగతా జిల్లాలకు ఎలాంటి అలర్ట్స్ ఇస్తారు? మిగతా జిల్లాల్లో అన్నిట్లో కూడా ఇంచుమించు 11 నుంచి 15 డిగ్రీలు కొనసాగే అవకాశం ఉంది. ఈ టెంపరేచర్లు కూడా మిగతా జిల్లాల్లో ఉన్న సగటు కంటా 4 నుంచి 5 డిగ్రీలు తక్కువ. కానీ కోల్డ్ వేవ్ అనేది మినిమం 10 డిగ్రీలు కొంటా కూడా కిందకి వెళ్ళినప్పుడే కోల్డ్ వేవ్ ప్రకటిస్తాం. సో ఈ మిగతా జిల్లాలు కోల్డ్ వేవ్ పరిధిలోకి రావు. బట్ నార్మల్ టెంపరేచర్ అంటే 40-50 సంవత్సరాల సగటు టెంపరేచర్ కంటా ఈ ప్రాంతాలు కూడా 4 నుంచి 5 డిగ్రీలు ప్రస్తుతం తక్కువగా నమోదవుతున్నాయి. సార్, అంటే వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమని సూచిస్తారు? రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఏం చెప్తారు? ఎస్పెషల్లీ వాహనాలు నడిపేటువంటి వాళ్లకు రాత్రిపూట ఏ టైంలో కొంత బంద్ పెట్టమంటారు, అట్లాగే ఉదయం పూట ఏ టైం వరకు కొంత జాగ్రత్తగా చూసుకొని నడిపించాలంటారు? ఎందుకంటే ప్రయాణాలు అయితే ఎమర్జెన్సీ టైంలో ఎవరు ఆపుకోలేరు. బట్ ఎలాంటి జాగ్రత్తలు ఇస్తారు, ఏం చెప్తారు వాళ్ళని ఉద్దేశించి? మనకి ఈ లోయెస్ట్ టెంపరేచర్స్ అనేవి అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 3 గంటల నుంచి 6, 6:30, 7 గంటల లోపల ఈ లోయెస్ట్ టెంపరేచర్స్ ఉంటాయి. సో ఈ సమయంలో మనకి ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో సివియర్ కోల్డ్ వేవ్ పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి వృద్ధులు, పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండి, దీనివల్ల ఏంటంటే కొంచెం ఫ్రాస్ట్ బైట్ అని ఒక రక్తం గడ్డగట్టి లాంటి వ్యాధులు కూడా కలిగే అవకాశం ఉంది కొంచెం బలహీనంగా ఉన్న వారిలో. సో వెచ్చని దుస్తులు ధరించి మంచి పక్కా ఇంట్లో ఉండి ఆ సమయంలో బయటికి రాకుండా ఉంటే సరిపోతుంది. ఇక ప్రయాణాలు చేసే వారికి ఏంటంటే ఈ సమయంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల సమయంలో మనకి పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ పొగమంచు దేని వలన అంటే మనకి ఈ మాయిశ్చర్ అనేది, గాలిలోని తేమ అనేది 100% చేరుకున్నప్పుడు భూమి మీదనే, భూమి నుంచి కొద్ది ఎత్తులోనే క్లౌడ్ ఫార్మేషన్, అదే ఫాగ్ అంటాం మనం, క్లౌడ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇది మనకి మాయిశ్చర్ బాగా తక్కువ ఉన్నప్పటికీ, యాక్చువల్ గా శీతాకాలంలో మాయిశ్చర్ తక్కువ ఉంటుంది, కానీ మన టెంపరేచర్ చాలా తక్కువ ఉన్నప్పుడు అది అక్కడే 100% కి తక్కువ ఉన్న మాయిశ్చర్ తోనే 100% కి చేరుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే టెంపరేచర్ కి రిలేటెడ్ మాయిశ్చర్, టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు అందులో ఉండగల మాయిశ్చర్ శాతం కూడా, మాయిశ్చర్ యొక్క క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటుంది. టెంపరేచర్ బాగా తగ్గిపోయి ఇప్పుడు మనకి 20 డిగ్రీల మినిమం టెంపరేచర్ నుంచి మనం బిలో 10 డిగ్రీస్కి వెళ్ళిపోయాం కాబట్టి చాలా తక్కువ అవైలబుల్ మాయిశ్చర్ ఉన్నప్పటికీ అదే అక్కడ ఆ టెంపరేచర్ లో 100% కి చేరుకుంటాం వల్ల ఆ ప్రాంతంలో ఈ ఫాగ్ అనేది ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. ఈ ఫాగ్ అలాగే మిస్టీ కండిషన్స్ ఏర్పడినప్పుడు మనకి ఈ విజిబిలిటీ అనేది బాగా తగ్గిపోయి మనకి 200 మీటర్లు, 100 మీటర్లు, కొన్ని మీటర్లు బాగా థిక్ ఫాగ్ ఉన్నప్పుడు 50 మీటర్ల దూరంలో ఉన్న వస్తువును కూడా మనం క్లియర్ గా చూడలేకపోతాం. దీనివల్ల ముఖ్యంగా ఏమవుతుందంటే హైవేస్ లో అధిక వేగంతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ ఫాగ్ కూడా ఉన్నట్టుండి తెరలుగా మనకి అప్పటి వరకు రోడ్డు క్లియర్ గా ఉన్న ఒక చోట సడన్ గా ఈ ఫాగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఉన్నట్టుండి ఎదురుగా ఉన్న వాహనాలు కానీ, ఈ టర్నింగ్స్ కానీ, మలుపులు కానీ కనపడకుండా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా తెల్లవారుజామున హైవేస్ మీద ప్రయాణించే వారు చాలా అలర్ట్ గా ఉండి వేగాన్ని బాగా తగ్గించుకోవడం మంచిదని ప్రస్తుతం మేము సూచిస్తున్నాం. సార్, ఇప్పుడు ఉన్నటువంటి అంటే ముందస్తుగా వచ్చినటువంటి ఈ కోల్డ్ వేవ్స్ ని మనం ఏ రకంగా ట్రీట్ చేయొచ్చు? ఎస్పెషల్లీ
కొన్ని ఇయర్స్ డేటాను తీసుకొని వీటిని మీరు కంపారిజన్ చేస్తామంటున్నారు. సో రికార్డ్ బ్రేక్ అనుకోవచ్చా? ఎందుకంటే నవంబర్ మంత్లోనే మనం ఈ రేంజ్ ఎముకలు కొరికే రేంజ్ చలిని చూస్తున్నాము. సో దీని గురించి ఏం చెప్తారు సార్? రికార్డ్ బ్రేక్ అయితే కాదండి. మనకి నవంబర్ నెలలో లోయెస్ట్ ఆదిలాబాద్ ప్రాంతంలో 6 డిగ్రీలు ఉంది. అలాగే మన సిటీ ప్రాంతంలో కూడా మనకి ఎవర్ రికార్డెడ్ లో చూస్తే అరౌండ్ 8 డిగ్రీస్ ఉంది. సో ఎవర్ రికార్డెడ్ లో అయితే కాదు, కానీ మనకి లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసినప్పుడు 2-3 డిగ్రీలు తక్కువే ఉన్నాయి. దీనికి కారణం ముఖ్యంగా ఈ ఉత్తర భారతదేశంలో హిమాలయ సానువుల నుంచి వస్తున్న చల్లటి గాలులు ఉత్తర భారతదేశం నుంచి మనలోకి ప్రవేశించడము. ప్రస్తుతం మనకి కూడా మొన్నటి వరకు క్లౌడింగ్ ఉండింది. ఫస్ట్ వీక్ వరకు కూడా మనకి వాతావరణ పరిస్థితులు ఈ మెంతా తుఫాను, అల్పపీడనాలు వీటి వల్ల క్లౌడింగ్ కొనసాగింది. ఆ క్లౌడింగ్ అంతా సడన్ గా మనకి ప్రస్తుతం సిచ్యుయేషన్ సినాప్టిక్ ఫీచర్స్ ఏమీ లేవు కాబట్టి, వర్ష సూచన లేదు కాబట్టి ఆకాశం అంతా క్లౌడ్లెస్ అయిపోయింది. దానికి తోడు మాక్సిమం టెంపరేచర్లు కూడా మనకి నార్మల్ కంటే 1-2 డిగ్రీలు తక్కువ ఉన్నాయి. ఇంత తక్కువ టెంపరేచర్ తో మనకి పగటి వేడిమి ఉన్నప్పుడు, ఈ వేడిమి అంతా రాత్రి అప్పుడు మనకి క్లౌడ్ లేనప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది స్కైలోకి, క్లౌడ్ లేనప్పుడు. దానికి తోడు ఉత్తర భారతదేశం నుంచి యాడ్ అయిన చలిగాలుల వల్ల ఇటువంటి పరిణామం చూస్తున్నాము. అయితే మరొక 2 రోజులు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. 3వ రోజు నుంచి మనకి విండ్ ప్యాటర్న్ అనేది కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి దక్షిణ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కొనసాగుతుంది. దాని ప్రభావం వల్ల మనకి ఇటు దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోను తమిళనాడులోను వర్షాలకి ఛాన్స్ ఉంది. అలాగే మనకి కూడా కొంచెం తేమతో కూడిన గాలులు, క్లౌడీనెస్ వచ్చే అవకాశం ఉంది. ఈ గాలుల డైరెక్షన్ కూడా మనకి నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ నుంచి సౌత్ ఈస్ట్ కి 3వ రోజుకి మారే అవకాశం ఉంది ఈ రోజు నుంచి. దీనివల్ల టెంపరేచర్లు అనేవి మినిమం టెంపరేచర్లు 1 or 2 డిగ్రీస్ గ్రాడ్యువల్ గా రైజ్ అయ్యి 3వ రోజు నుంచి 5వ రోజుకి వచ్చేటప్పటికి మనకి మళ్ళీ నార్మల్ మినిమం టెంపరేచర్ అంటే 14 నుంచి 18 డిగ్రీల వరకు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ పెరగడానికి అవకాశం ఉంది. సార్, ఈ ఎఫెక్టు గరిష్ట ఉష్ణోగ్రతల మీద కూడా పడిందంటారా? ఎందుకంటే ఉదయం ఒక పూట ఒకలాగా ఉంటుంది వెదరు, సాయంత్రం అయ్యేసరికి డ్రాస్టిక్ చేంజెస్తో ఇంకోలాగా ఉంటుంది. ఇది జనాల హెల్త్ మీద కూడా పడేటువంటి ఛాన్సెస్ ఎక్కువ అనిపిస్తున్నాయి. మీరేం చెప్తారు దీనికి? అంటే మాక్సిమం టెంపరేచర్స్ కూడా 1 or 2 డిగ్రీస్ కొద్దిగా తగ్గినాయి. అంటే రాత్రిపూట వచ్చే చలిగాల్లో మనకి పగటిపూట కూడా నార్త్ ఈస్టర్లీ విండ్స్ ఉంటాయి. ఉత్తర భారతదేశంలో కూల్ గా ఉంది కాబట్టి మనకి టెంపరేచర్లు అనేటివి మాయిశ్చర్ తక్కువ ఉంది, వీటన్నిటి వల్ల కొంచెం తగ్గాయి. కానీ ఈ పగటి టెంపరేచర్లు ఈ 1 or 2 డిగ్రీస్ తగ్గినందువల్ల పెద్దగా హెల్త్ మీద ప్రభావం పడే అవకాశం లేదు. ముఖ్యంగా సివియర్ కోల్డ్ వేవ్ ఉన్న ఉత్తర తెలంగాణ ప్రాంతంలో మటుకు కొంచెం ఆరోగ్య రీత్యా వీక్ గా ఉన్నవారు, వృద్ధులు అటువంటి వారు జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. సార్, హైదరాబాద్ విషయానికి వద్దాం. ఎందుకంటే హైదరాబాద్లో కూడా చాలా వరకు ఈ చలిని కొంతమంది ఆస్వాదిస్తున్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇది ఆస్వాదించేటువంటి చలి అయితే కాదనేసి మనము డంకారావంగా చెప్పొచ్చు. మరి హైదరాబాదీలకు ఎలాంటి అలర్ట్స్ ఇస్తారు? ఎట్లా ఉండబోతుంది హైదరాబాద్లో సిచ్యువేషన్ కావచ్చు, వాతావరణ పరిస్థితులు? హైదరాబాద్ లో ప్రస్తుతం మనకి నార్మల్ టెంపరేచర్ రేంజ్ వచ్చి మనకి మాక్సిమం టెంపరేచర్ అరౌండ్ 29 to 30 డిగ్రీస్, అలాగే మినిమం టెంపరేచర్స్ వచ్చి అరౌండ్ 17 డిగ్రీస్ ప్రాంతంలో ఉండాలి. అయితే మనం హైదరాబాద్ ప్రాంతంలో కూడా ప్రస్తుతం ఒక 4 డిగ్రీల వరకు తక్కువ. ఈ రోజు మన బేగంపేట మినిమం టెంపరేచర్ వచ్చి 13 డిగ్రీలు రికార్డ్ అయింది. సిటీ ప్రాంతంలోనే సెంటర్ లో 13 డిగ్రీలు, మనం అవుట్స్కర్ట్స్కి వెళ్ళినట్టయితే ఒక 2 డిగ్రీలు తగ్గిపోతాయి. అట్లాగే మనకి పటాన్చెరు ఆ ప్రాంతంలో చూసినట్టయితే 9 డిగ్రీలు ఆ ప్రాంతంలో కూడా రికార్డ్ అయింది. సో ముఖ్యంగా ఈ శివారు ప్రాంతాల్లో టెంపరేచర్లు 10 డిగ్రీల కంటే దిగువకి చేరుకున్నాయి. అదే సార్, ఎందుకంటే యాక్చువల్లీ ఇబ్రాహీంపట్నంలో రికార్డెడ్గా 8.2 డిగ్రీలు నమోదవుతుంది కనిష్ట ఉష్ణోగ్రతలు. అట్లాగే హెచ్సియు షేర్లింగంపల్లి విషయానికి వస్తే 8.8, రాజేంద్ర నగర్లో 10. ఈ 3 కొంత అవుట్స్కట్సే మీరు చెప్పినప్పటికీ. సో ఆ అవుట్స్కట్స్లో ఉన్న వాళ్ళని ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? ఎందుకంటే కొంత సిటీ సెంటర్కి వచ్చేసరికి కొంత ఇరుకుగా ఇళ్ళ ప్లేసెస్ కట్టుకోవడం ఉంటుంది కాబట్టి కొంత వాళ్ళు తట్టుకున్నప్పటికీ అవుట్స్కట్స్ వాళ్ళకు మీరు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు?
ఈ సిటీలో మనకి అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ వల్ల మనకి టెంపరేచర్లు ఫాల్ కావు. అయినప్పటికీ కూడా సిటీలో కూడా మనకి నార్మల్ టెంపరేచర్ కంటే ఒక 4 డిగ్రీలు ప్రస్తుతం మనం తక్కువ ఉన్నాము. ఇంకా అవుట్స్కర్ట్స్ లో చూస్తే 5 నుంచి 6 డిగ్రీల వరకు కూడా తక్కువ ఉంటుంది. సో అవుట్స్కర్ట్స్ లో ఉన్న వారు కూడా ఈ ఉత్తర తెలంగాణలో లాగానే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల సమయంలో ఈ చలి తీవ్రత అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వృద్ధులు అలాగే చిన్నపిల్లలు సరైన వస్త్రాలు, ఉన్ని వస్త్రాలు, స్వెటర్స్ ధరించడం మంచిది. అలాగే ఆరు బయట తిరగకుండా ఉండడం మంచిది. అలాగే ఈ ప్రాంతంలో కూడా మనకి పొగమంచు సిటీలో మళ్ళీ ట్రాఫిక్ ప్రాబ్లం కూడా అన్ని వేళల్లోనూ ఉంటుంది కాబట్టి శివారు ప్రాంతాల్లో కూడా ఉన్నట్టుండి మంచు తెరలు కమ్మినట్టు పొగమంచు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. దానికి తోడు మాయిశ్చర్ అనేది అవైలబిలిటీ లోకల్ గా మనకి ఇటీవల కురిసిన వర్షాల వల్ల మనకి జలాశయాలు అన్ని నిండి ఉండటం వల్ల మాయిశ్చర్ అవైలబిలిటీ ఉంటుంది. దానికి తోడు ఈ టెంపరేచర్లు బాగా తక్కువకు పోయినప్పుడు ఆ తక్కువ టెంపరేచర్ దగ్గర అవైలబుల్ గా ఉన్న తక్కువ మాయిశ్చరే 100% కింద అయిపోతుంది వాతావరణంలో. దానివల్ల ఉన్నట్టుండి పొగమంచుకి మనకి శివారు ప్రాంతాల్లో పొగమంచు ప్రాబ్లం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ పొగమంచు వల్ల ముఖ్యంగా మనకి ఈ ప్రమాదాలు జరగడానికి, రోడ్డు ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మార్నింగ్ సమయంలో ట్రాఫిక్ ఎక్కువ లేగా ఉండదు కానీ జనరల్ గా చాలా మంది వేగంగా పోతుంటారు. అటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండడం అయితే అవసరమని భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాతావరణానికి సంబంధించి ఎస్పెషల్లీ కోల్డ్ వేవ్ అట్లాగే చలిగాలులు చాలా దట్టంగా వీస్తున్నాయి. వాటికి సంబంధించి పొగమంచుకు సంబంధించి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అందించి రాష్ట్ర ప్రజలను అలర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో రాష్ట్రంలో చలి తీవ్రత పెరగడానికి మెయిన్గా ఎస్పెషల్లీ రీజన్స్ ఏంటంటే క్రింది స్థాయి గాలులు రాష్ట్రంలోకి ఉత్తర ఈశాన్య దిశల నుంచి వీస్తున్నాయి కాబట్టి సో ఈ గాలులు అనేవి చాలా చల్లటి గాలులు అయితే వీస్తున్నాయి అనేసి అధికారులు చెప్తున్నారు. ఎస్పెషల్లీ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కావచ్చు, దాంతోపాటు అల్పపీడన ప్రభావాలు ఎక్కువగా ఉండడం కారణంగా మనం డిసెంబర్లో, జనవరిలో చూడాల్సిన చలి ఒక నెల ముందు మనం చూసామని చెప్పాలి. సో నవంబర్ నెలలోనే ఈ చలి తీవ్రత అనేది స్టార్ట్ అయిందనేసి చెప్పొచ్చు. సో మొత్తానికి చూస్తే ఈ 2 రోజుల పాటు ఈరోజు రేపు ఎల్లుండి అంటే ఈరోజు గడిచింది కాబట్టి మన కోల్డ్ వేవ్ అలర్ట్ చాలామందికి యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో చేస్తున్నా. సో ఎస్పెషల్లీ చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు ఉదయం పూట బయటికి వెళ్ళకపోవడమే బెటర్ అనేసి కూడా అధికారులు సూచిస్తున్నారు. దాంతోపాటు రహదారుల మీద సాయంత్రం నుంచి ఉదయం పొద్దున 8 గంటల వరకు కూడా దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందనేసి వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండాలనేసి కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు నేను చేసినటువంటి వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు వాతావరణ శాఖ అందిస్తున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని ఫాలో అవుతూ చిన్నపిల్లలు, వృద్ధులు ఉదయం పూట ఇండ్ల నుంచి బయటికి రావద్దని కూడా సూచిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు పాస్ అయిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తా. నమస్తే.